హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను ఉల్లిగడ్డ చారు పెడుతున్నానండి. 3 ఉల్లిగడ్డలు తీసుకున్న, 5 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, మన నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నా. పొయ్యి ముట్టించి డేక్ష పెట్టానండి. ఇప్పుడు డేక్ష ఆగింది, నూనె వేస్తున్నా. 2 పావుల కంటే ఎక్కువనే వేసాను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నా, జీలకర్ర వేస్తున్నా. 2-3 ఎండుమిరపకాయలు చిప్పుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నా. తర్వాత టమాటాలు వేస్తున్నా. కట్ చేసుకున్న టమాటాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నా. అది పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. తర్వాత పసుపు కూడా వేసేస్తున్నా. 1 స్పూను పసుపు వేస్తున్నా. ఇప్పుడు వాటర్ వేస్తున్నా. 3 గ్లాసుల వాటర్ వేస్తున్నా. అన్నీ వేసేసాను. ఇవి బాగా ఉడికించుకోవాలి. అన్నీ ఒకసారి ఎంబడెంబడే వేస్తేనే చారు బాగుంటుంది. అందుకని వేసిన, అన్నీ ఉడకాలి కాబట్టి ఎంబడెంబడే వేసేసిన. చింతపండు, నానబెట్టుకున్న చింతపండు ఇది బాగా పిసుక్కోవాలి. ఉల్లిగడ్డ చారు ఉడికిందండి. ఉల్లిగడ్డ ఉడికింది. ఇప్పుడు చింతపులుసు చేస్తున్నా. ఇట్లా ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా ఉడికిన తర్వాత చింతపులుసు వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిగడ్డ చారు రెడీ అండి. చారు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుందండి. ఎందుకంటే ఇది అప్పుడప్పుడు మనకు అన్నం తినబుద్ధి కాకపోయినా, జ్వరం వచ్చినా, మనకు ఒకసారి చారు కావాలి అనిపించినప్పుడు ఇలాంటి చారు తొందరగా అయిపోతుంది. ఇలాంటి చారు చేసుకుంటే బాగుంటుంది. ఇక చూడండి, నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.